కొసగి సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వివేకానంద తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ హయాంలో ఎస్ఎల్బీసీ, రంగారెడ్డి, కల్వకుర్తి, కొడంగల్ ప్రాజెక్టులపై ఎటువంటి అభివృద్ధి జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఎస్ఎల్బీసీ పనులు 80 నుంచి 90% వరకు పూర్తయ్యాయని చెప్పారు. గత 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంత నిధులు కేటాయించారో, ఎంత శాతం పనులు పూర్తయ్యాయో కొడంగల్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మర్యాద గురించి మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు. గతంలో కేసీఆర్ పై చేసిన వ్యక్తిగత దూషణలు, అసభ్య వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఇదేనా తమ మర్యాద భాష అని ప్రశ్నించారు. ఇలాంటి భాష మాట్లాడే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజలకు సిగ్గుచేటుగా మారిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన యొక్క నియోజకవర్గంలో మరి సర్పంచులని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మా యొక్క అధినాయకుడు కేసీఆర్ గారి పట్ల, మరి మా యొక్క పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి పట్ల, హరీష్ రావు గారి పట్ల, అదేవిధంగా ఇతర శాసనసభ్యుల పట్ల తీవ్రమైన పదజాలంతో, ఒక బజారు భాషతో, ఒక చిల్లర భాషతో, ఒక దిగజారుడు నాయకుడిలాగా వివరించి మాట్లాడిన తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా మా పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్న కూడా సమానం చెప్పలేక, మాట్లాడలేక, తన చేసిన తప్పులను కప్పుపించుకోవడానికి, కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలకి తన యొక్క ప్రెస్ మీట్ ని పక్కదో పట్టించడానికి ఈ రకమైనటువంటి భాష, బజారు భాష మాట్లాడి, ఒక ఫుట్పాత్ భాష మాట్లాడి, అంటే ఎవరు కూడా రాజకీయ నాయకులు కూడా ఎవరు చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు వినలేని రీతిలో మాట్లాడిన తీరు మరి సభ్య సమాజం అంతా చూసి అసహించుకునే సంగతిని సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. చాలా క్లారిటీగా మీరిచ్చిన హామీలు ఏమైనాయి, మీరిచ్చిన హామీలు దేవుడు ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఎందుకు మీరు విఫలమవుతా ఉన్నారు, ఎందుకు మీరు కృష్ణా జలాల్లో సరైన నీటిని సాధించలేకపోతున్నారు, ఎందుకు మేము దాదాపు 80%, 90% పూర్తి చేసిన ప్రాజెక్టులను ఎందుకు 2 సంవత్సరాలు పూర్తి చేయలేకపోతున్నారని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక, సమాధానం లేక ఈ రకమైన దుర్భుషలు ఆడడం మాత్రం తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పరిగణిస్తూ ఉంది. దీని యొక్క పరిణామాలు భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఉండబోతాయని చెప్పి నేను రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాను. ఒక జాతి అని, ఒక సామాజిక వర్గం అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి నాయకుడు ఈ రకంగా జాతుల పట్ల వివక్ష చూసుకుంటూ జాతులను కూడా కించపరిచే విధంగా మాట్లాడడం చాలా శోచనీయమైనటువంటి విషయం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. ఈరోజు ఏమనంటే నువ్వు అసెంబ్లీకి రా అంటూ కానీ అసెంబ్లీకి ఏం చేస్తావు? కేసీఆర్ గారికి తనకి